మీరు మన ఛానల్‌లో ఫస్ట్ టైమ్ వీడియో చూస్తున్నట్లు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కళ్ళు కనపడని వారికి నిద్రలో కలలు వస్తాయా? గాలిని మనం ఎందుకు చూడలేకపోతున్నాం? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌కి సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కళ్ళు కనపడని వారికి నిద్రలో కలలు వస్తాయా? వాళ్ళకి బయట ప్రపంచం కనపడదు కాబట్టి వాళ్ళకి కలలో ఏం కనిపిస్తుంది? చూపు లేని వారికి కూడా కలలు వస్తాయి. ఎందుకంటే కలలు కంటికి సంబంధించినవి కావు. మెదడుకి సంబంధించినవి కాబట్టి. చూపు ఉన్నవారికి ఎలా అయితే కలలు వస్తాయో, చూపు లేని వారికి కూడా అలానే వస్తాయి. అయితే వాళ్ళకి ఏ వయసులో చూపు పోయింది, లేక పుట్టుకతోనే చూపు లేదా అనే దాన్ని బట్టి వాళ్ళ కలలో విజువల్స్ ఉంటాయి. ఒకవేళ చిన్న వయసులో అంటే 5-6 ఇయర్స్ ఉన్నప్పుడు చూపు పోతే వాళ్ళకి కలలో చాలా తక్కువ విజువల్స్ కనిపిస్తాయి. కొంతమందికి ఏమి కనిపించకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చూసిన కొన్ని విజువల్స్ కూడా మెదడు మర్చిపోతుంది. దానితో వాళ్ళకి అంత బ్లర్‌గా కనిపిస్తుంది. ఒకవేళ 40-50 ఇయర్స్ ఉన్నప్పుడు చూపు పోతే వాళ్ళకి విజువల్స్ బానే కనిపిస్తాయి. అంతేకాదు కళ అంటే దృష్టికి సంబంధించినవి కావు. కళలో మనకి వినికిడి, రుచి, స్పర్శ, నొప్పి, భయం ఇవన్నీ మనం కళలో ఫీల్ అవుతాం. పుట్టినప్పటి నుంచి చూపు లేకపోతే వాళ్ళకి కళలో ఏం కనిపించవు. ఎందుకంటే వాళ్ళు ఏ వస్తువు చూసి ఉండరు కాబట్టి. కళలో ఏం కనిపించవు. 1999 ద యూనివర్సిటీ ఆఫ్ హార్ట్‌ఫోర్డ్ జరిపిన పరిశోధన తేలింది ఏంటి అంటే పుట్టుకతో కళ్ళు కనిపించిన వారికి కళలో 48% సౌండ్స్, 52% టేస్ట్, స్పర్శ, భయం వంటివి ఫీల్ అవుతూ ఉంటారు. గాలిని మనం ఎందుకు చూడలేకపోతున్నాం? మన చుట్టూ గాలి ఉన్నా సరే మనం ఎందుకు చూడలేకపోతున్నాం అనే అనుమానం మనందరికి వచ్చే ఉంటుంది. కాంతి ఏదైనా ఒక వస్తువు మీద పడినప్పుడు అది రిఫ్లెక్ట్ అయ్యి మన కంటిలో రెటినాకు చేరి అది మనకు కనిపిస్తుంది. అయితే గాలిలో ఉండే అణువులు చాలా చాలా చిన్నగా ఉంటాయి. అవి ఎంతగా చిన్నగా ఉంటాయంటే కాంతి అనేది అసలు ఎయిర్ మాలిక్యూల్‌తో ఇంటరాక్ట్ అవ్వలేనంత చిన్నగా ఉంటాయి. ఈ గాలి చిన్న అణువులు వాటి మీద పడి కాంతిని రిఫ్లెక్ట్ చేయలేవు. కాబట్టి ఆ అణువులు మనం చూడలేము.